హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈరోజు మనం చూసేది ఒలియాండర్ పూలు అంటే గన్నేరు పూలు కేరళ టెంపుల్స్లో ఎందుకు బ్యాన్ చేశారు. సో తెలుగులో గన్నేరు పూలు అంటారు, అదే మనకు మలయాళంలో అయితే అరళి అంటారు, అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి ఒలియాండర్ ఫ్లవర్స్ అంటారు. సో ఈ పూలు మనకు సీజన్తో పని లేకుండా ఎప్పుడైనా కాస్తుంటాయి. సో ఇవి ఎక్కువగా మనకు ఏ వాటర్ కూడా తక్కువ ఉన్నా లేదా ఏరియాస్ సబ్ ట్రాపికల్ ఏరియా కానీ డ్రై ఏరియాస్లో ఉన్నా కూడా మనకి ఈ ఫ్లవర్స్ బాగా వస్తుంటాయి. ఈ ఫ్లవర్స్ ఎక్కువగా మనము టెంపుల్స్లో దేవుడికి అలంకరించేదానికి, టెంపుల్స్లో దేవుడికి ఆఫర్ చేసేదానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో అలాంటి ఫ్లవర్స్ని ఈ కేరళ టెంపుల్స్లో అంటే ఆల్మోస్ట్ 2500 ఆలయాల్లో సో ఈ పూలను కానీ ఈ ఆకుల్ని కానీ ఏది యూజ్ చేయొద్దు అనేసి బ్యాన్ చేశారు. ఎందుకు అంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కేరళలో. ఒక అమ్మాయి అబ్రాడ్ వెళ్ళాలనుకునింది, తనకు తెలియకుండానే ఆ ఫోన్ మాట్లాడుతూ అరళి అంటే అది గన్నేరు పూల రెక్కలు అలాగే పువ్వులు ఏదో చీవ్ చేశారు. సో వీటిలో ఉన్న పాయిజన్ అనేది తనకు బాడీలోకి వచ్చేసి తను కాస్త సఫర్ అయిపోయి సో చనిపోయే స్టేట్కి వెళ్ళిపోయి చనిపోయిందనమాట. సో దీనివల్ల ఎవరు యాక్సిడెంటల్గా ఇంకా ఏ ఫ్లవర్స్ ఇలా తినకూడదు, సో ఇట్లాంటి లైవ్స్ని క్యాస్ట్ చేసి ఈ ఫ్లవర్స్ని ఇది చేయకూడదు అని చెప్పేసి సో కేరళ టెంపుల్ బోర్డ్స్ ఇలా నిర్ణయం తీసుకున్నారనమాట. సో టూ మేజర్ కేరళ బోర్డ్స్ టెంపుల్లో కేరళ టెంపుల్ బోర్డ్స్ ఇలాంటి డెసిషన్ తీసుకునింది. ఆల్మోస్ట్ 2000 అండ్ 2500 టెంపుల్స్ ఉంటుంది. అలాంటి ఆలయాల్లో ఎక్కడా కూడా ఈ అరళి అంటే గన్నేరు పువ్వులు కానీ లేదా గన్నేరు ఆకులు కానీ ఏ ఫ్లవర్స్ కూడా దేవుడికి ఆఫర్ చేసేదానికి యూజ్ చేయకూడదు, అలాగే అలంకరించేదానికి కూడా యూజ్ చేయకూడదు అనేసి. మనకు తెలుసు చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. ఈ గన్నేరు పూలలో రెడ్ ఉంటుంది, పింక్ ఉంటుంది, అలాగే వైట్ కలర్లో ఉంటుంది. ఎక్కడ చూసినా మనం హైవేస్లో చూసినా, ఇంట్లో చూసినా, ఎక్కడ చూసినా ఇది బాగా కాస్తుంది కాబట్టి చాలామంది ఎక్కువ ఆఫర్ చేస్తూ ఉంటారు. సో కానీ దీంట్లో కాస్త పాయిజన్ కలిగినట్టు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి సో ఎక్కువ యూస్ చేయకూడదు అనేసి కేరళ టెంపుల్ బోర్డ్ అయితే ఇలాంటి డెసిషన్ తీసుకునేది. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఫ్లవర్స్ ఏదైనా ఉన్నప్పుడు కిడ్స్కి చాలా దూరంగా పెట్టి, ఎవరికైనా దూరంగా పెట్టి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కీతూస్ వ్లాగ్. థ్యాంక్ యూ.